మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వీకోటలో నాగినేది ఘాట్ దగ్గర రాత్రి 9 o'clock సమయంలో ఒక డకాయత్ జరిగింది. అది మీకు అందరికీ తెలిసిందే. 5వ తారీఖున ముద్దాయిలను 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆ డకాయత్లో పోయిన గోల్డ్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. నాగేంద్ర ఎస్పీ గారి సమక్షంలో చూపించడం జరిగింది. అందులో భాగంగా మిగిలిన 5 మంది ముద్దాయిలను నిన్నటి దినము వీకోట ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వేదాలం, పటాసు, అలాగే రంజిత్, దీపక్ చక్రవర్తి, సురవేల్, ఈ 5 మంది కూడా ఈ కేసులో పాల్గొన్నవారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించింది. ఇంకా కూడా 4 ఉన్నారు. ఆ 4 కూడా ఒకసారి వెరిఫై చేసి ఒక తొందరలో అరెస్ట్ చూపిస్తాము. సార్ వీళ్ళ నుంచి ఎంత గోల్డ్ రికవర్ చేశారు సార్? గోల్డ్ మొత్తం రికవరీ, ఇంటాక్ట్ గోల్డ్ అప్పుడే A1 దగ్గరనే రికవర్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా అమ్ముకున్న తర్వాత తగిన పార్శ్వస్తా చెప్పారు. వీళ్ళకి ఇంకా ఏం పుట్టలేదు. 3 కేజీల 150 గ్రాములు అన్నారు సార్ బాధ్యతలో, కానీ 3.7 గ్రాములు వాళ్ళు ఎక్కడా చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పింది, వాళ్ళ బిల్స్ అన్నీ ఇచ్చింది, పెట్టింది, ఏదైతే పెట్టినారో అంతా ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ కావడం జరిగింది. ఈ ముద్దాయిలు పేరు నంబర్ 2 KGF ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడు ఉన్న వేదాలం వచ్చేసి పెన్నంపట్టే పక్కనే కల్లుపల్లి సంథింగ్ ఆ విలేజ్ సంబంధించి పక్కన వాళ్ళే. ఆ వేదాలంకు కాంటాక్ట్ అయితే యాక్చువల్గా ఇందులో A1 జైపాల్ వేదాలం కాంటాక్ట్ చేశారు. వేదాలం వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ పట్టిన ఫస్ట్లో పట్టుకున్న వాళ్ళు జైపాలు, షణ్ముగం అండ్ బాబు, దాదా ఒక్కో టీమ్ ఆఫ్ జైపాల్. ఆ బుక్రామ్ వచ్చేసి డ్రైవరు. ఈ అఫెన్స్ చేయడానికి జైపాల్ ప్లాన్ చేసి వేదాలని చెప్పాడు, నాకు మనుషులు కావాలని. ఈ వేదాలం ఈ మిగిలినందరినీ కాంటాక్ట్ చేసి దీనిలో తీసుకున్నారు. అది నా నోటీసులో రాలేదు. ఇంకా ఇంకా రాలేదు. వాయిస్ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. నా పైన అనవసరంగా కేసులు పెట్టారు. కేసులు పెడితే కోర్టు ద్వారా చూసుకుంటారు. ఇన్వెస్టిగేషన్లో ముద్దాలు ఎవిడెన్స్ ఏమైనా రాసుకుంటా వెరిఫై చూసుకుంటాము. ఇంకా నా నోటీసులో రాలేదు మీరు చెప్పే విషయం. ఇప్పుడు పటాస్ అనే వ్యక్తి పైన ఆల్రెడీ కుమరన్ అలియాస్ పటాసు మన పలమేరులోనూ ఉన్నాయి, మదనపల్లిలో ఉన్నాయి. టెఫ్ట్ కేసెస్, 2 years టెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. చాలా కేసెస్ ముద్దాయిగా ఉన్నాయి.